ఏలూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నా చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సదరం సర్టిఫికెట్లు వెరిఫికేషన్లో 60% పైగా ఉన్న దివ్యాంగులకు పెన్షన్ పాత విధానం మాదిరిగానే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్లే కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం దివ్యాంగులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెదపాడు మండలానికి చెందిన దివ్యాంగులకి గతంలో 90% ఉండేదని ప్రస్తుతం 60% ఇస్తున్నారని తెలిపారు. తనకు 90%గానే ఉంచి పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సదరం క్యాంపుల ద్వారాగా మన చంద్రబాబు గారు సదరం క్యాంపుల ద్వారా ఎంతోమంది పెన్షన్లకి అర్హులు కాదని నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులు పంపించిన వాళ్ళు చాలామంది అర్హులు ఉన్నారు. దాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడానికి ఈ రోజున జిల్లా నలుమూల 7 నియోజకవర్గాల నుంచి కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ద్వారా అందరూ కలిపి ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం జరుగుతుంది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పెన్షన్ దాంట్లో అర్హులైన వాళ్ళని మళ్ళీ వాళ్ళు 40% అని 30% అని తగ్గించేశారు. డాక్టర్లు కొంతమంది అవగాహన లేని కారణాల వల్లే ఇది జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మా సదరన్ సర్టిఫికెట్లు యథాస్థాయిలో ఎలా ఉన్న సదరన్ సర్టిఫికెట్లు అలా ఇవ్వాలని, అర్హులైన వికలాంగులకి పెన్షన్ అందించాలని ప్రభుత్వానికి కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి మాన్యశ్రీ మందకృష్ణ ద్వారా కోరుతున్నాం. నేను ఆ 90% వరకు చదువుతున్నానండి. నేను జాబ్స్కి అప్లై చేయాలంటే ఆ 90% నాకు కావాలి. అయితే సచివాలయం సిబ్బంది మొన్న 18వ తారీఖున నాకు ఒక లెటర్ ఇచ్చి నీకు 60% తగ్గిందమ్మా అని చెప్పి 90% ఉంటే మా సదరన్ సర్టిఫికేట్లో ఫ్లోర్ వర్కర్స్కి 15,000 ఇస్తారని గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం నేను పెట్టుకుని ఉన్నానండి. నాకు గత సంవత్సరం నుంచి 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆ 15,000 ఆడవాళ్ళకి తగ్గిందని చెప్పారండి. చెప్పినా కానీ నేను సంతకం పెట్టి అలా తీసుకున్నానండి.